హాయ్ అండి, ఇది ఉలవ పొడి. మనం చారు చేసుకోవడానికి రెడీ చేసిన ఉలవల చారు పొడి అనమాట. ఇన్స్టెంట్గా మనం దీంతో ఉలవ చారు చేసుకోవచ్చు. ఇది అథ్లెటిక్ ఉలవ చారు కాదు, అంటే ప్రాచీనంగా ఎప్పుడు చేసే ఉలవల వండి చేసే ఉలవ చారు కాదు. ఇలా పొడితో చేసుకునే ఉలవ చారు. ఇన్స్టెంట్గా మీరు చాలా ఫాస్ట్గా దీంతో మనం ఉలవచారం చేసుకోవచ్చు. దీన్ని మనం బరువు తగ్గడానికి, శరీరంలో అన్ని పోషకాలు రావడానికి, బలం రావడానికి ఈ ఉలవచారుని, ఈ ఉలవ పొడిని మనం బాగా వాడుకుంటే మంచిది. మనం ఉలవచారు అలా చేసుకోలేం కాబట్టి ఇలా చేసుకుందాం. దీనికోసం మీరు 3/4 లీటరు నీళ్ళకి 4 టీ స్పూన్లు ఈ పొడి వేసుకొని, దీన్ని ఒక అరగంట ముందు ఉప్పు కారం కూడా వేసి ఇలా ఒక అరగంట ముందు నానబెట్టుకుని, తర్వాత మీరు ఉల్లిపాయ టమాటాలు అవి కట్ చేసుకోవచ్చు. ఒక అరగంట నానబెట్టుకున్న తర్వాత మనం చారు చేసుకున్నామంటే ఈలోపు ఆ పిండి అంతా చక్కగా నీళ్ళల్లో నాని ఉంటుంది. అందుకని ఖచ్చితంగా నానబెట్టుకోండి. ఈ పౌడర్ ఎలా చేయాలో ముందు చారు చేసిన తర్వాత చూపిస్తాను. దీనికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, టమాటాలు తీసుకున్నాం. తర్వాత ఒక బాండీలో కాస్త నూనె వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి. తర్వాత కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేసుకోండి. దీనికి కొంచెం నెయ్యి తాలింపు ఉంటే ఇంకా బాగుంటుంది. మీరు 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె కూడా వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి అవి కూడా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా వేగిన తర్వాత టమాటోలు వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు టమాటో ముక్కలు కూడా వేసుకోండి. టమాటో ముక్కలు కూడా వేసి ఇవి బాగా మగ్గేటట్టుగా చూసుకోండి. మనము పులుపు ఈ పొడిలోనే కాస్త పులుపు వేసాము. పులుపు అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది, వాళ్ళు పోసే నీళ్ళని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ చారు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఒక అరగంట సేపు ఈ పొడిని ఇదంతటిని దీనిలో వేసుకోండి. పులుసు ఇప్పుడు మీరు పులుపు, కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. మనం కారం దానిలో వేయలేదు, చూసి పక్కన వేసుకున్నాము. ఇలా చక్కగా మరిగేటట్టుగా ఒక అరగంట సేపు మరిగించుకోండి. తర్వాత మీకు కావాల్సినంత చిక్కదనంతో దించుకోండి. టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం, పులుపు అన్నీ చూసుకొని దించుకోండి. ఇలా కనుక అప్పుడప్పుడు వారంలో 2 సార్లు చేసుకున్నారంటే చాలా ఆరోగ్యము, చాలా బలం కూడా ఉంటుంది. ఈ ఉలవల్లో అన్ని రకాల విటమిన్స్ అవి ఉన్నాయి. ఈ పొడిని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక 1/4 కిలో పైన 1/2 కిలో లోపు ఉలవలు తీసుకున్నాను. దీన్ని అలాంటి బుట్ట ఉంటే కనుక దానిలో వేసి ఒక్కసారి జల్లించండి. ఏమైనా ఇసుక లాంటిది ఉన్నా కూడా పోతుంది. తర్వాత శుభ్రంగా కడిగి మళ్ళీ ఆ బుట్టలోనే కాసేపు వడేసుకొని తర్వాత ఈ క్లాత్ మీద వేసుకోండి. మనం బాగా వేయిస్తాం కాబట్టి కడిగామని భయం అక్కర్లేదు. గుడ్డ మీద ఆరబెట్టుకోండి. లేదంటే ఎండ ఉంటే కనుక మీరు గంట సేపులో ఎండలో అయితే చక్కగా ఎండిపోతాయి. లేదా ఫ్యాన్ కింద అయితే ఒక 2-3 గంటలు పెట్టండి, పూర్తిగా ఎండిపోతాయి. ఫ్యాన్ వేసి పెట్టాలి క్లాత్ మీద. తర్వాత ఇవి బాగా ఎండిన తర్వాత బాండీలో వేసుకొని, మనం తడిపాం కాబట్టి కొంచెం టైం పడుతుంది వేగటానికి. ఎండ ఉంటే మీకు త్వరగా అయిపోతాయి. ఇవి ఇలా సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు పడతాయి ఇవి వేగటానికి. ఇవి వేగాయని తెలియడం కోసం మనకి చిటపట సౌండ్ వస్తాయి, మంచి వాసన వస్తాయి. లేదంటే మీరు ఒక గింజ నోట్లో వేసుకొని చూడండి, చక్కగా ఏగిన ఫ్లేవర్ తెలుస్తుంది. పచ్చి వాసన పోయి మీరు వేగినట్టుగా కరెక్ట్గా తెలుస్తుంది. చూసారు కదా, రంగు కూడా చాలా మారింది. ఇవి చక్కగా వేగాయి. ఒకసారి టెస్ట్ చేసుకొని మరి వీటిని దించుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో వాటిని పూర్తిగా చల్లార్చుకోండి. 1 స్పూన్ మెంతులు, 8 గ్లాసుల ఉలవలకి 1 గ్లాస్ ధనియాలు వేసుకోండి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూను మిరియాలు. ఏ గ్లాస్తో అయితే మీరు ఉలవలు తీసుకున్నారో అదే గ్లాస్తో 8 గ్లాసులకి 1 గ్లాస్ ధనియాలు తీసుకోండి. మిగిలినన్ని ఒక్కొక్క స్పూనే తీసుకోండి. ఉప్పు 1 స్పూన్ తీసుకోండి. దీన్ని కూడా ఇలా వేడి దానిలో వేసి కాసేపు ఉప్పును కూడా వేపుకున్నాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి దాన్ని కూడా వేపుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి దాన్ని కూడా వేపుకొని కరివేపాకు పొడి పొడిగా అయ్యే వరకు అన్నీ వేసుకొని వేపండి. తర్వాత చింతపండు. ఈ చింతపండు మీరు ఇప్పుడు వేసుకుంటే దీనిలో వేసుకొని కొంచెం వేడి చేసి బాగా వేపండి, ఎందుకంటే నలగటానికి వీలుగా. చింతపండు మేము వద్దు అనుకుంటే కనుక మీరు రసం చేసుకునేటప్పుడే చింతపండుని నానబెట్టి కానీ మీ దగ్గర పల్పు ఉంటే కానీ ఎలా కావాలంటే అలా అప్పుడు చింతపండు వేసుకోండి మీరు పులుపుని బట్టి. లేదా దీనిలో వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ క్వాంటిటీకి నేను ఒక పెద్ద కమలకాయ అంతా వేసామంటే ఒక బాల్ అంత వేసాను. ఇంకొంచెం కూడా పడుతుంది మీకు, మీ పులుపుని బట్టి. పులుపు బాగా తినే వాళ్ళకి ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. తర్వాత దాన్ని కూడా చల్లార్చుకోండి. చల్లారిపోయిన ఉలవల్ని ఇలా జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకొని ఒక
ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే జార్లో ఇందాక మనం చల్లారి పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా, చింతపండు తీసేసి ఈ ధనియాలన్నిటిని చింతపండు పక్కకు పెట్టి ముందు ధనియాలు మిగిలిన దినుసులు వేసాం కదా, అది పొడి చేసుకోండి. అది మెత్తగా ఇలా పొడి చేసుకున్న తర్వాత దీనిలో మనం ఇందాక పొడి చేసుకున్న ఉలవల పొడిని కాస్త వేసుకోండి. అలాగైతే కనుక మీకు చింతపండు ఈజీగా నలుగుతుంది. ఈ ఉలవల పొడిని సగం వేసుకోండి. దీనిలో వేసుకున్న తర్వాత ఈ మనం ఉంచుకున్న ఈ చింతపండు, కొంతమంది దీనిలోనే కారం కూడా వేసుకుంటారు. ఇలా దీనిలో వేసుకుంటే ఒక్కొక్కసారి సరిపోదని నేను కారం వేయలేదు. నేను తర్వాత నీళ్ళల్లో వేసుకున్నాను కారం. ఇప్పుడు వెల్లుల్లి, ఒక్క వెల్లుల్లిపాయని మొత్తం కొంచెం పెద్ద పాయని వలిసి వేసుకోండి. ఇంకంతే. ఇది మళ్ళీ మెత్తగా మిక్సీ ఆడుకోండి. తర్వాత తెచ్చి మనం ఇందాక ఉలవ పొడి ఉంది కదా, దానిలో దీని అంతటినీ బాగా కలుపుకొని దీన్ని చక్కగా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఇది 3-4 నెలలు బయటే ఉంటుంది. మనం ఉప్పు వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి ఏ పొడులైనా ఉప్పు వెల్లుల్లి వేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఖచ్చితంగా ముందు ఈ పొడిని ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానితే కనుక చారు రుచిగా ఉంటాయి. చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకొని దీంతో వారానికి 2 సార్లు చారు చేసుకోండి. ఆరోగ్యానికి మంచిది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.